దేవునికి స్తోత్రం. కీర్తనలు 118వ అధ్యాయం 6వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. దైవజనమా, యెహోవా మన పక్షముగా ఉన్నాడు, నరులు మనకేమి చేయగలరు. అనేకసారి మనుషులు ఏదో అనుకుంటారని దేవుని చిత్తమును నెరవేర్చకుండా, దేవుని ఉద్దేశమును నెరవేర్చకుండా మన అనుదిన ప్రయాణంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అనేకసారి నేను ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటాను, ఆదివారం కూడా మనుషులు పరిశుద్ధ గ్రంథము లేకుండా సంఘానికి వెళ్తూ ఉంటారు. నేను ఒక యవనస్తుని అడిగాను, నేను ఏ నాన్న పరిశుద్ధ గ్రంథం లేకుండా నువ్వు చర్చికి వెళ్తున్నావు ఏంటి అని అంటే, అన్న మొబైల్ ఫోన్ ఉంది కదా అన్న, మొబైల్ ఫోన్ చాలు నాకు, మొబైల్ ఫోన్లోనే అన్ని వర్షన్స్ నేను చూడవచ్చు, ఇప్పుడు బైబిల్ని ఎవడన్నా మోసుకొని పోయేది, ఇంత పెద్ద పెద్ద బైబిల్ని ఎవడన్నా మోసుకొని పోయేది అని. ఎందుకు బైబిల్ మోసుకొని వెళ్ళట్లేదు అని అడిగితే ఆ బిడ్డ చెప్తున్న మాట ఏంటంటే, ఊరోళ్ళకి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదన్నా నేను బైబిల్ మోస్తుంది అని. అతడు మనుషులు ఏదో అనుకుంటారని పరిశుద్ధ గ్రంథమును మోయకుండా మందిరానికి వెళ్ళిపోతున్నది మనం చూస్తూ ఉన్నాం. దైవ పిల్లలారా, దైవజనమా, నేను మీతో చెప్తున్నాను, ఈరోజు మనుషుల కొరకు నువ్వు బ్రతకట్లేదు, నువ్వు బ్రతుకుతుంది దేవుని కొరకు. పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చుచున్నది, ఆయన మన పక్షముగా ఉండగా మనుషులు మనకేమి చేయగలరు. ఏ నరుడు నీకు వ్యతిరేకంగా ఏ పని చేయలేడు. కారణం, నీ పక్షముగా ఉన్నది ఈ దేశమును పరిపాలిస్తున్న ప్రధానమంత్రి కాదు, లేదా ఈ రాష్ట్రంను పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కాదు, లేకపోతే మీ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే కాదు. నీ పక్షముగా నిలబడుతున్నది ఎవరు తెలుసా? రాజుల రాజు అని పిలువబడుతున్న సైన్యములకు అధిపతి అగు యెహోవా అనే నా దేవుడు మన పక్షముగా నిలబడుచున్నాడు. ఆయన నీ పక్షముగా నా పక్షముగా ఉంటే మనుషులు మనకేం చేయగలరు. కనుక ధైర్యంగా ఈరోజు నేను మీతో చెప్తున్నాను, మనుషుల కొరకు బ్రతకడం మనం ఆపి మానివేసి దేవుని కొరకు బ్రతకడం నేర్చుకుందాం. దేవుని మెప్పు పొందుట కొరకు మనం ప్రయత్నిద్దాం. ఈ వాగ్దానమును ఎత్తిపట్టి మనం ప్రార్థన చేశామా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, మమ్మల్ని క్షమించండి. అనేకసారి మనుషుల మెప్పు పొందుట కొరకు మనుషులు ఏమనుకుంటారో అని భయపడుచు మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ నీ వాక్యంలో మేము నేర్చుకున్నాం ఈరోజు, కీర్తనలు 118 6వ వచనములో, నీవు మా పక్షముగా ఉన్నావని మేము తెలుసుకున్నాం డాడీ. నీవు మా పక్షముగా ఉంటే మనుషులు మాకు వ్యతిరేకంగా ఏమి చేయగలరు. అనేకసారి మేము భయపడుతూ ఉండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వారు మా మీద మంత్రం వేశారు, వీరు మంత్రం చేయించారు, వారు ఇలా చేశారు అలా చేశారని అనేకసారి ప్రభువా మనుషులు వచ్చి అనేకసారి ప్రభువా మాతో చెప్పి వారి వేదనను తెలియపరిచింది మేము చూసాం. కానీ నీవు మా పక్షముగా ఉంటే ఏ నరుడు మాకు ఏమి చేయగలడని మేము వాక్యంలో ఈరోజు నేర్చుకుంటున్నాం. రాజా, ఈ వాగ్దానం, ఈ వాక్యం ఈరోజు ఈ మాటలు వించిన వారి అందరి జీవితంలో నెరవేరునుగాక. నీవు మా పక్షముగా ఉన్నావని ప్రభువా ప్రతి ఒక్కరు గుర్తెరుగుదురుగాక. ఈ వాక్యం వారి పట్ల నెరవేరునుగాక. యేసు నామమున ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రార్థిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 a.m. Bye-bye.